చేయడానికి నేను మళ్ళీ బతికి తిరిగి రావాలన్నట్టుగా అయిపోయింది నా పరిస్థితి. ప్లీజ్ దయచేసి ఒక విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకంలో ఇంకోటి చెప్తున్నాను సార్, జనాలకి కావాల్సిన అవసరమైన చాలా చాలా ముఖ్యమైన పనులు విషయాలు కావాలి వాళ్ళకి, అవి అన్నీ వదిలేసి మీడియా వాళ్ళు మా సహోదరులు మీరు కాస్త ఈ సెలబ్రిటీస్ సినిమా పీపుల్ వెనక్క కెమెరా తీసుకుని వెళ్ళడం కాస్త ఆపండి సార్ దయచేసి. అవసరమైన విషయాలు, ఎంతమంది మహిళలు ఏమో కష్టపడుతున్నారు. ఆర్ యూ బాదర్డ్ అబౌట్ ద చైల్డ్ అబ్యూస్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ? ఆర్ యూ బాదర్డ్ అబౌట్ ద రేప్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ? ఆర్ యూ బాదర్డ్ అబౌట్ ద ఆర్ఫన్స్ పీపుల్ ఆర్ బార్న్? అవన్నీ కొంచెం అటుపక్క కొంచెం కెమెరా తిప్పండి. మన దేశానికి ఏం కావాలో అది కొంచెం తీసుకురావడానికి మీడియా తరఫు నుంచి మీరు ఏం హెల్ప్ చేయగలుగుతారో, మంచిది చేయగలుగుతారో చేయండి. డోంట్ ట్రీట్ us as fun objects. We are women, we also have families, we also face lot of personal issues. అంటే ఏంటి, ఒకరికి డివోర్స్ అయింది, ఇంకొక పెళ్లి చేసుకున్నారు అంటే మాకు విలువ లేదా ఈ సమాజంలో? మమ్మల్ని మీరు మంచిగా చూడరా? మమ్మల్ని ఇలా డిస్రెస్పెక్ట్ఫుల్గా చూపిస్తారా చెప్పండి? సో సంబడీ ఈజ్ అన్కాన్షియస్. ఫస్ట్ మీరు ఏం చేయాలి, పోలీస్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తే మీరు కెమెరా పట్టుకుని వెళ్ళిపోతారా? రేపు ఇది మీకు కూడా జరగచ్చు. ఈ మీడియాలో ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నాను, మీ భార్యకి కానీ, మీ సిస్టర్కి కానీ, మీ అమ్మకి కానీ ఊపిరి ఆడుతున్న సమయంలో వేరే వాళ్ళు వచ్చి కాపాడలేకుండా రోడ్లో పడిపోయారు అనుకోండి, వాళ్ళని సేవ్ చేయాలని ఫస్ట్ వాళ్ళు దే హ్యావ్ టు టేక్ ద మెషర్. అది కాకుండా అక్కడికి వచ్చి మీడియాలో వాళ్ళు ఎలా పడిపోయారు, ఇట్లా పడిపోయారా, అట్లా పడిపోయారా, సారీ ఇటు సైడ్ వచ్చిందా, నైట్ ఇటు సైడ్ వచ్చిందా అని చూపించడం ఏముంది సార్? ఐ వాంటెడ్ టు టాక్ ఇన్ ప్రెస్ అని చెప్పి నేను మాట్లాడాను. లేకపోతే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు టాక్ టు ఎనీ మీడియా. మీరు ఇంకా చేయాల్సిన పని మొత్తం చేసేసారు, ఇంకేముంది చెప్పండి. That's all, because why అంటున్నానంటే, for people who are beloved, first thing is everybody misunderstood that it was a suicide. And what was the main medical condition అనేది అది కూడా వాళ్ళు అనుకున్నట్టుగా మాట్లాడారు. సో అది ఒకటి. డాక్టర్స్ కరెక్ట్గా చెప్పకుండా డాక్టర్స్ చెప్పిన విషయాన్ని కూడా అలా ట్విస్ట్ చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తీసుకుని ఏ మనిషికి అయితే వెన్ వి డ్రెస్ అప్ నైస్లీ, పక్కన ఒక ఇంటికి వెళ్ళాలంటే కూడా మనం మంచిగా చీర కట్టుకుని మంచిగా డ్రెస్ చేసుకుని బొట్టు పెట్టుకుని మంగళకరంగా వెళ్తామని అనుకుంటాం ఇవన్నీ చూడడానికి కూడా. అలాంటి ఒక పర్సన్ని వచ్చి చేయడానికి జస్ట్ 4 days, 4th March దిస్ ఈవెంట్ హ్యాపెన్. టుడే ఇస్ 8th March. ప్రిపేర్ చేసుకోవడానికి మేమేం తప్పు చేసాం? మిమ్మల్ని పాటల ద్వారా అవసరం లేదు. మా పర్సనల్ లైఫ్ మీకు ఎందుకు? మంచిగా ఉన్నామంటే కూడా మీరు వచ్చి మాకు భోజనం పెట్టిపోతున్నారా? లేదు, మేము పాడతాము, మేము కష్టపడతాము. వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. వాట్ యూ పీపుల్ ఆర్ యాక్చువల్లీ కాంట్రిబ్యూటింగ్ టు అవర్ పీపుల్ లైక్ అవర్ నథింగ్. టూ థింగ్స్ చాలా ఆశ్చర్యం. ఫస్ట్ పోలీస్ తీసుకున్న వీడియో పోలీస్కి అవసరం, ఇంపార్టెంట్. తర్వాత తను వీల్ చైర్లో ట్రీట్మెంట్కి తీసుకుని వెళ్తున్నప్పుడు అక్కడ ఎవ్రీ సెకండ్ ఇంపార్టెంట్, తన సర్వైవల్ ఇంపార్టెంట్, తనకి ట్రీట్మెంట్ ఇంపార్టెంట్. అలాంటప్పుడు ఫోటోగ్రాఫ్ తీసుకునేంత టైం ఉందా? అది అవసరం. అమ్మాయి కూడా ఆగి చైర్ని ఇలా పట్టుకోమని చెప్పి ఒక ఫోటోగ్రాఫ్ తీసుకుంటేనే కదా ఇమేజ్ వచ్చింది, దాన్ని కూడా అలా చూపించడం అదంతా కొంచెం బాధాకరంగా ఉంటుంది. బాధాకరం కదా, ఇబ్బందికరం. వీల్ చైర్లో ట్రీట్మెంట్కి తీసుకుని వెళ్తున్నప్పుడు అక్కడ ఎవ్రీ సెకండ్ ఇంపార్టెంట్, తన సర్వైవల్ ఇంపార్టెంట్, తనకి ట్రీట్మెంట్ ఇంపార్టెంట్. అలాంటప్పుడు ఫోటోగ్రాఫ్ తీసుకునేంత టైం ఉందా? అది అవసరం. అమ్మాయి కూడా ఆగి చైర్ని ఇలా పట్టుకోమని చెప్పి ఒక ఫోటోగ్రాఫ్ తీసుకుంటేనే కదా ఇమేజ్ వచ్చింది, దాన్ని కూడా అలా చూపించడం అదంతా కొంచెం బాధాకరంగా ఉంటుంది. బాధాకరం కదా, ఇబ్బందికరం. ప్రైవసీ అండ్ తన ఇష్యూ ఏంటో తను చెప్పే వరకు అజ్యూమ్ చేసుకోకూడదు స్ట్రాంగ్గా అది ఇది అది అని చెప్పి కదా. బికాస్ సార్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు త్రో అ స్టోన్ అట్ సంబడి ఎల్సెస్ ఫ్యామిలీ లైఫ్. అది రిపేర్ చేయడానికి ఒక మహిళ మీరు ఏం లేదు, జస్ట్ థింక్ ఆఫ్ మీ ఆర్ ఎనీబడి ఇన్ మై పొజిషన్ యాజ్ యువర్ సిస్టర్ ఆర్ యువర్ మదర్ ఆర్ యువర్ వైఫ్ ఆర్ యువర్ డాటర్ ఆర్ ఎనీబడి ఇన్ యువర్ ఫ్యామిలీ. ఆలోచించండి, మీ భార్య గురించి కానీ, మీ భర్త, మీ అమ్మ గురించి కానీ ఇట్లా పిచ్చిగా వాగుతున్నారు, మాట్లాడుతున్నారంటే మీరు హ్యాపీగా ఉంటారు. అది ఒకటి ఆలోచించండి చాలా. అండ్ మీడియా ద్వారానే రిక్వెస్ట్ చేస్తున్నాము, అలా కొంచెం ప్రైవసీ మెయింటైన్ చేసి తనకి అసలే తను ఆ మెడికేషన్ వల్ల ఫిజికలీ తను గెట్ బ్యాక్ అవ్వడానికి చాలా స్ట్రగుల్ అవుతున్నప్పుడు అంత మెంటల్ స్ట్రగుల్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు కదా. సో బీ కైండ్ అండ్
పర్సనల్ ఇండివిజువల్స్ కూడా చాలా మంది పోస్ట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా అంత ఎంతూజియాజం ఎందుకు దాని మీద? పర్సనల్ హ్యాండిల్స్ లో వాళ్ళ ప్రొఫైల్లో అవి కూడా కరెక్ట్ కాదు. సో మీ రిక్వెస్ట్ అండి ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా ఆ పోస్ట్ తీసేయమని రిక్వెస్ట్ చేసుకుంటున్నామండి. Because today's world, I'm 45 years old, as I told in the video. I'm studying LLB, sir. I'm doing my PhD. జస్ట్ కేవలం ఈ సెలబ్రిటీ స్టేటస్ మటుకు పెట్టుకుని నాకు డబ్బు వచ్చిందంటే చాలు అని కూర్చోలేదు. ఈ ఏజ్లో మా పిల్లలకి ఐఎమ్ స్టాండింగ్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్. స్కూల్కి వెళ్ళడానికి బోర్ కొడుతుంది అని చాలా కష్టపడుతున్నాం మేము. అలాంటి వాళ్ళు ఆడవాళ్ళు చాలా కష్టపడుతున్నాము. అది మీరు ఏమి మీ దగ్గర నుంచి వీఆర్ నాట్ ఆస్కింగ్ ఎనీథింగ్. యూఆర్ నాట్ గోయింగ్ టు పే మై కాలేజ్ ఫీజ్. యూఆర్ నాట్ గోయింగ్ టు సిట్ అండ్ స్టడీ ఆన్ మై బిహాఫ్. యూఆర్ నాట్ గోయింగ్ టు గెట్ మై డిగ్రీ. ఒకరు కష్టపడి అలా లైఫ్లో ఎదిగి పైకి రావాలి.